ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కార్పొరేటివ్ బ్యాంకు ముందు సహకార సంఘ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని, జీవో నెంబర్ 36ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2019-2024 తాలూకా పెండింగ్లో ఉన్న వేతనాలు సవరించేంత వరకు మధ్యంతర భృతి ఇవ్వాలని కోరారు. 2019లో జాయిన్ అయిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని సహకార సంఘ ఉద్యోగులు డిమాండ్ చేశారు. సహకార సంఘాలలో పనిచేసే ఉద్యోగులకు కూడా రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు అమలు చేయాలని, 5 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలని, డిఎల్ఎస్ఎఫ్ ద్వారా నిరవాధికంగా జీతభత్యాలు చెల్లించాలని తమ న్యాయమైన డిమాండ్లను పోరాడి సాధించుకుంటామని తెలిపారు. సహకార సంఘ వ్యవస్థలో సహకార సంఘ సొసైటీలు చేస్తున్న ఈ ఉద్యమమునకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి మరియు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఎస్సీ బీసీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి వారికి మద్దతు తెలుపుతూ ఉన్నాం. మద్దతు మేము ఎందుకు తెలుపుతా ఉన్నామంటే రైతే రాజు అని చెప్పేసి మనకు ఒక నానుడి ఉంది. ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఇయర్ ఆఫ్ 2025ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఆ సంఘాలు ఏదైతే ఆ సంఘాలు ఉద్యోగులుగా ఉన్నారో వాళ్ళు రోడ్డు మీదకి రావడం అనేది చాలా హేయమైన విషయం. మరియు వాళ్ళకి గ్రాట్యుటీ చట్టాన్ని అమలు పరచాలని 2014, 2019, 2024 ఏ అయితే హెచ్ఆర్ పాలసీలు అమలు అవ్వాలో వాళ్ళకి జీతాల విషయంలో వాళ్ళు చూస్తే ఆ సొసైటీల ద్వారా మనం ఫెర్టిలైజర్ బిజినెస్ మనం చేస్తూ ఉన్నాం. లాస్ట్ ఇయర్ చూడకపోతే ఈఆర్పీలో ఆన్లైన్ సొసైటీలన్నీ ఆన్లైన్ చేయాలంటే నేషనల్ ప్రాజెక్ట్గా తీసుకుంటే వాళ్ళ ఇవన్నీ ఆన్లైన్ ఏంటంటే కేవలం అక్కడ ఉన్న ఉద్యోగస్తుల ద్వారా మాత్రమే ఆన్లైన్ ప్రాజెక్ట్ అనేది పైలట్ ప్రాజెక్ట్గా చేయడం జరిగింది. అట్లాంటి ప్రతి ఒక్క అంశంలో వ్యవసాయపరంగా ఫెర్టిలైజర్స్ విషయంలో కానీ ఇతరత్ర విషయంలో అన్నింటిలో సహకారంగా ఉద్యోగస్తులను వాడుకుంటున్న ప్రభుత్వాలు వారికి ఉద్యోగ భద్రత కల్పించడంలోనూ మరియు వాళ్ళకి జీతాలు పెంచడంలోనూ వాళ్ళ మీద కంటి తోడుపు ప్రేమలు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యం జేఏసీ ఆధ్వర్యంలో తీసుకున్న ఈ ఉద్యమంకు ఈ పోరాటంకు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి మద్దతు ఉంటుందని తెలియజేస్తుంటూ వారికి మాకు సంఘీభావం తెలియజేస్తూ అందరికీ నమస్కారం అండి. గత 15 రోజులుగా వ్యవసాయ సహకార సంఘంలో పనిచేస్తున్న సిబ్బంది 36 జీవోలు అమలు చేయాలని నిరసన కార్యక్రమం చేస్తున్నాం. అందులో ముఖ్యమైన అంశాలు 2019లో జాయిన్ అయిన వ్యక్తుల్ని పర్మనెంట్ చేయాలని, గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేయాలని, 2019లో ఇచ్చిన జీవో నెంబర్ 36ను వెంటనే అమలు చేయాలని మొదటి కార్యక్రమాల మీద నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ప్రభుత్వం వారు తక్షణమే మేల్కొల్పి మా సమస్యలను పరిష్కరించి వ్యవసాయ సహకార ప్రభుత్వ సంఘాలు పనిచేస్తున్న సిబ్బంది అందరూ కూడా కనీస 36 జీవోలో పేర్కొన్న అన్ని విషయాలను కూడా పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. మాకు మద్దతుగా కేడీసీ బ్యాంకు ఎంప్లాయీస్ అందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. వారికి మాకు కృతజ్ఞతలు. అట్లాగనే రైతులు, మేధావులు అందరూ కూడా మా సమస్యలను విని మాకు మద్దతుగా అనేక విషయాలు మాకు చేదోడు ఉంటున్నారు. మేము అన్ని కార్యక్రమాలను సొసైటీలను బంద్ చేసి ఈ కేడీసీ బ్యాంక్ ముందు మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాం. దయచేసి అందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని ప్రభుత్వం వారి మీద ఒత్తిడి చేసుకొచ్చి మా సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా సహకార సంఘ కమిషనర్ బాబు గారు మా సమస్యల మీద పూర్తిగా అవగాహన పెంచుకొని పరిష్కరించాలని కోరుకుంటున్నాం. సహకార సంఘాల మినిస్టర్ నాయుడు గారు, లోకేష్ గారు దృష్టికి తీసుకెళ్ళాం. వారు కూడా సానుకూలంగా పరిష్కరించారు. ప్రభుత్వం వారు కూడా వెంటనే స్పందించి కార్యక్రమం మా యొక్క కోరికలను నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.